ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 7వ తేదీ హైదరాబాద్ లో తలపెట్టిన సభను విజయవంతం చేయాలని రాజానగరం నియోజకవర్గ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పిలుపునిచ్చింది. కోరికొండలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం కార్యక్రమం నిర్వహించారు. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు లభించడం పట్ల హర్షం వెలిబుచ్చారు. గ్రామాల్లో తిరిగి ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. ఎంఎస్పీ నాయకులతో ఈరోజు కోరుకొండ మండలంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏమనగా ఈ నెల 7వ తారీఖుని కృష్ణమాదిగ గారు లక్షలాది డప్పులు వేలాది గొంతుకులతో హైదరాబాద్లో మీటింగ్ పెట్టబోతున్నారు. ఈ నెల 7వ తారీఖున మేము ప్రతి గ్రామం వెళ్ళి మా సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా మాకు పిలుపునివ్వడం జరిగింది. మహాత్ముడు మందాకృష్ణ మాదిగ గారు, అలాగే పద్మశ్రీ అవార్డు పొందిన గ్రహీత మందాకృష్ణ మాదిగ గారు, మరి ఈరోజు మేము గ్రామాలు తిరుగుతున్నామంటే మందాకృష్ణ గారి దయ వల్లే. మరి మేము ఏదైతే మందాకృష్ణ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తారీఖున అన్నగారు ఏ పిలుపు అయితే ఇచ్చారో ఆ పిలుపు మేరకు మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఆ ప్రెస్ మీట్ పెట్టిన విధంగానే సభను విజయవంతం చేయడం కూడా జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1,00,000 డప్పులు 1000 గొంతుకులు దాంతో